హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? కత్తిలా ఉన్నాను. అబ్బా, బంగారం అని పిలవకూడదు, దివిని సింగారం అని ఏంట్రా అసలు మా వాళ్ళకి నిద్ర లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా చేస్తున్నావు. ఇంత అందాన్ని ముందు పెట్టుకొని నువ్వు నన్ను అంటున్నావా? అసలు నీ ముందే ఏ అందమైన పనికొస్తుందా? అసలు నీ కళ్ళు, నీ హైట్, కుర్రోళ్ళందరూ అట్లా 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 ఫ్లాట్ అయిపోవాల్సిందే. కొంతమంది అంటూ ఉంటారు గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ వచ్చిందని. నీ లైఫ్ లో ఈ టీవీ అనేది గ్యాప్ ఇచ్చావా, గ్యాప్ వచ్చిందా? అసలు నేను టీవీ ఎప్పుడు చేయలేదు. బిగ్ బాస్ ఓన్లీ బిగ్ బాస్ మేడ్ మై కెరియర్. నా లైఫే మారిపోయింది. దానికన్నా ముందు నేను ఒక మోడల్ని, దాని తర్వాత బిగ్ బాస్ మోడలింగ్ వల్లే వచ్చింది. అవును, మోడలింగ్ చేశాను కాబట్టి యాజ్ అ మోడల్ గా వచ్చింది. ఆల్సో నేను సినిమా అప్పటికి మహర్షి మై ఫస్ట్ ఫిలిం అనమాట. అవునా? అప్పటికి నేను హీరోయిన్ గా ఫిలిమ్స్ చేశాను కానీ ఏవి రిలీజ్ అవ్వలేదు. ఆ ఫిలిమ్స్ చూసి మోడల్ అని చెప్పి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి సినిమాల్లో వర్కౌట్ అవుతే బాగుంటుంది, సినిమాలో వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడికి అప్పుడు వద్దాము అని అనుకున్నాను. బిగ్ బాస్ అయిన వెంటనే నాకు లంబసింగి ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఆ షూటింగ్ అయిపోయింది, అది రిలీజ్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. నేనేమనుకున్నా, సరే మూవీ రిలీజ్ అయితే అసలు నా కెరియర్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది కదా. 3 years వెయిట్ చేశాను. ఆ తర్వాత కంటిన్యూస్ గా నాకు మూవీస్ రావడం స్టార్ట్ అయినాయి. లంబసింగి మూవీ కళ్యాణ్ కృష్ణ గారు ప్రొడ్యూసర్, హరిశంకర్ గారి ప్రొడక్షన్ లో ATM అని, సంపత్ నంది గారి ప్రొడక్షన్ లో సింబా అని, అంటే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరి సినిమాలో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా చేశా. వస్తున్నాయి కదా, ఓకే చేసుకుంటూ పోదాం అనే ఫీలింగ్ లోనే ఉన్నా. బట్ ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నవే వస్తున్నాయి. ఎందుకు, ఏ రీజన్స్ వల్ల మీరు హీరోయిన్ గా చేసిన మూవీస్ బయటికి రాలేకపోయాయి? మన లైఫే వర్క్ చేయడం. వీ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే అఫ్ కోర్స్ పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి అందరికి రీచ్ అవుతుంది. హిందీ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి ప్రతి ఒక్కరు చూసి ఓకే అని గుర్తుపడతారు. ఇంకా అందరూ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు, ఏదైనా మనం ఒక ఫ్రెండ్ రోల్ చేసినా, ఒక సిస్టర్ గా చేసినా కంటిన్యూస్ గా అవే మాత్రమే వస్తూ ఉంటాయి. సో మీ లైఫ్ లో అలా ఒక్కటి ఫిక్స్ అయిపోయి వస్తూ ఉన్నాయా? అసలు లేదు. నేను హైట్ 5'8" అన్నమాట. పర్సనాలిటీ బాగుంటుందని చెప్పి నాకు మేజర్ గా ఫైట్ చేసేవి ఇలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. నేను అన్ని చేసా. ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా చేస్తున్నా, సాఫ్ట్ రోల్ చేస్తున్నా, విలన్ గా చేస్తున్నా, ఫైట్స్ చేస్తున్నా. సో దానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. బేసిక్ గా అబ్బాయిలు 5'8" ఉన్నారంటే ఓ మై గాడ్ అంట, అదే అమ్మాయి 5'8" అంటే. అందుకే నాకు మాత్రమే 6 feet అబ్బాయి దొరకట్లేదు. అంటే ఇప్పుడు సింగిలే. దివ్య సింగిల్ రా. 6 feet ఉన్న ఎవరైనా అబ్బాయి ఉంటే మా దివికి అట్లా అట్లా కచ్చిఫ్ వేయండి. 5'8" కదా నేను. నాకన్నా ఒక 2-3 ఇంచులు అన్నా పెద్దగా ఉండాలని. అరే నువ్వే చాలా ఇంచులు ఎక్కువ. నీకంటే ఇంచులు అంటే వాళ్ళు కింద ఏ కర్రలో కట్టుకో. దివి, నువ్వు కరాటే నేర్చుకున్నావా? మార్షల్ ఆర్ట్స్. రే, మీరు ఏదంటే అది కామెంట్లు పెట్టకండి, కుమ్మి పడేస్తుంది. ఇప్పటి వరకు ఎవరితోనైనా ఫైటింగ్లు అయ్యాయా నీకు? ఎవరిని ఏం కొట్టలేదు కానీ మాటలతో, కళ్ళతో బెదిరించేస్తా. ఇది ఒక్కటి చాలు దివికి, ఇది అవసరం లేదు. దివి అంటే అర్థం ఏంటి అసలు, మీనింగ్ ఏంటి ఆ నేమ్ కి? తెలుసా? ఈ పేరు నాకు పెట్టింది నాగార్జున గారు. అఫీషియల్ గా పెట్టింది. సో బేసిక్లీ నా పేరు దివ్య. అయితే నాకు మా క్లాస్ లో ప్రతి 100 members లో 4 members అన్న దివ్యాలు ఉంటారు. నన్ను పొడు దివ్య అని పిలిచేవాళ్ళు. ఇంకో పొట్టి దివ్య ఉండేది, ఇంకో దివ్య ఉండేది, లేకపోతే వెడల్పు దివ్య అని పిలిచేవారు. వి అనమాట నా ఇనిషియల్. ఏంటిది అని ఐ వాంటెడ్ టు కీప్ ఇట్, అంటే బాగుండాలి, స్క్రీన్ కి ఇంకా బాగుండాలని దివి అని. నేను స్టేజ్ పైకి వెళ్ళి నాగ్ సార్ వచ్చే ముందే నన్ను దివ్య అని ఇంట్రొడ్యూస్ చేస్తే, సారీ నా పేరు దివి అని చెప్పండి, ఇప్పటి నుంచి నన్ను దివి అని పిలవండి, నాకు దివి అంటే ఇష్టం అని స్టేజ్ మీద చెప్తున్నా. ఈ లోపు నాగ్ సార్ ఎంటర్ అయ్యి, ఫ్రమ్ నౌ ఆన్ అందరూ దివి అని పిలవండి అని చెప్పి కన్ఫర్మ్ చేయగానే ఆ రోజు నుంచి అఫీషియల్ గా, అంటే ఆన్ స్క్రీన్ గా అందరూ దివ్య అని స్టార్ట్ చేశారు. ఓ, దివికి పేరు పెట్టింది నాగార్జున గారా? మన్మధుడు.
నాకు సార్ అంటే నాకు అలా గుర్తుండిపోయింది ఇంకా. సో బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ మీకు ఏం నేర్పించింది? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు కూడా నేను చాలా పీస్ఫుల్గా ఉండడము, నేను బాత్రూంలో ఉండడం ఎక్కువ, నేను అలోన్గా ఉండడము, నాకు కొట్లాట్లు ఉంటే ఇరిటేట్ అయిపోవడము, సపరేట్గా ఉండేదాన్ని వీళ్ళందరితో. గొడవలు అయితే అందరూ వచ్చేయడము, కావాలని సీన్ క్రియేట్ చేయడము, ఒకరికొకరు ముద్దలు అన్నం తినిపించుకో, నా వల్ల కాదు. నేను ఎవరికైనా పెట్టాలంటే డెఫినెట్గా నాకు వాళ్ళపైన లవ్ ఉండాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ దానివల్ల మనుషుల్ని నేర్చుకున్నాను. నేను మనుషుల్ని ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనేది. బిగ్ బాస్ మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత బేసిక్లీ అందరికీ ప్లస్ అవుతుంది, బట్ ఆ ప్లస్ అవుతున్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ అనేది కొంచెమే ఉంటుంది. ఆ టైం పీరియడ్ని గ్రాప్ చేసుకొని అంతలోపే ఆపర్చునిటీస్ తెచ్చేసుకొని అన్నీ స్టార్ట్ చేసేస్తే కెరియర్ బాగుంటుంది. కానీ ఆ టైంలో బడ్జెట్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఇంక్రీజ్ చేసేసి నేను అది చేయను ఇది చేయను, తోపే చేస్తా ఇది చేస్తా అని వెయిట్ చేస్తే మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండిపోవాల్సిందే. అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటికి రాగానే చిరంజీవి గారు అలా అనగానే నాకు ఇక్కడ దాకా వచ్చిన ఏదైతే బిగ్ బాస్ వల్ల ఫేమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆయన వెంటనే కూడా మీకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చారు కదా, మీరు మూవీలో ఉంటారు అని. నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో మూవీ కూడా చేశారు. అవును. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో? బాగా అనిపించింది. ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే అది మీకు తెలుసా, ఆయన అసలు క్యారవెన్ లో కూర్చొని అవన్నీ చేయరు. ఆయన బయటే కూర్చుంటారు, ఆయన బయట కూర్చుంటారు, అందరితో కూర్చుంటారు. హీఈస్ వెరీ గుడ్ విత్ ఎవ్రీ యాక్టర్. అందుకే చిరంజీవి గారు అంత మంచి స్టేజ్ లో స్టిల్ నో ఇప్పుడు ఉన్నారు. సరే, సినిమా చిరంజీవి గారు super hit టాపిక్ వచ్చింది కాబట్టి, చిరంజీవి గారు అంటే నీకు ఇంత ప్రేమ, నీకు ఇంత ఇష్టం కదా, ఆయన మూవీ అసలు నీ ఎవ్వ తగ్గేదిలే అన్నట్టు దూసుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ సో మచ్ ఫన్ టు వాచ్ చిరంజీవి గారు. ఆయన శంకర్ దాదా MBBS తర్వాత అంత ఫన్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది అనిపిస్తుంది అండి. సో ఫన్నీ, సో గుడ్. సో మీకైతే హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నయనతార కూడా చాలా ఇష్టం. ఐ టేక్ హర్ యాజ్ ఇన్స్పిరేషన్. అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ ఇంకా బేసిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే అనిల్ రావుపూడి సార్. ప్రతి సంక్రాంతికి ఒక హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్.